దేవునికి స్తోత్రం. ఈరోజు మన యొక్క అంశము యెహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు. యెహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజయ్యను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్యదేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతాస్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టియు విధిని బట్టియు క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్యదేవతా స్తంభములను యూదా వారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసెను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్య భాగంలో ఆసా అనే ఒక రాజును మనం గమనించగలం. ఆయన యూదా వారిపైన రాజుగా ఉన్నాడు. యూదా వారిపైన రాజుగా ఉన్నాడు. అయితే ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందింట. అంటే ఆసారాజు యొక్క పరిపాలనలో 10 సంవత్సరములు నెమ్మది కలిగింది. అయితే ఆసారాజు ఏం చేసినాడంటే దేవునిని ఆశ్రయించినాడు కాబట్టి దేవుడు అతనికి నెమ్మదిని కలుగజేసినాడు. తన రాజ్యంలో 10 సంవత్సరంలో నెమ్మదిని కలుగజేసినాడు. నెమ్మదిని కలుగజేసిన తర్వాత అతడు ఏం చేసినాడంటే ధర్మశాస్త్రానుసారంగా అనేకులను ఆ యొక్క ధర్మశాస్త్ర బోధలను వారిని ప్రేరేపించి దేవుని చిత్తానుసారంగా జీవించుటకు అనేకులను ప్రోత్సహించిన వ్యక్తిగా మనం ఆసారాజును చూడగలం. కాబట్టి ఆసారాజు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించుటకును ఆ యొక్క విధులను నెరవేర్చుటకును అనేకులు దేవుని వైపు మరలించుట కొరకు ఆసారాజు ఆయన ఏం చేసినాడంటే అనేకులను దేవుని వైపు మరలించినట్లు చూడగలం. అంతేకాదు అతడు తన రాజ్యము చుట్టూ ఏం చేసినాడంటే ప్రాకారములు గల పట్టణములను కట్టించుకున్నాడు. ఎందుకు ప్రాకారములు గల పట్టణములను కట్టించుకున్నాడంటే శత్రురాజ్యాలు అతనిపైకి దండెత్తి రాకుండా ఆ యొక్క ఆసారాజు పైన విజయము పొందకుండగా ఆ విధంగా ఆసారాజు తన యొక్క రాజ్యాన్ని బలోపేతము చేసుకున్నాడు. తన యొక్క రాజ్యాన్ని బలపరుచుకున్నాడు. అతనికి దేవుడు విశ్రాంతి కలుగజేసినాడంట. అంటే నెమ్మది కలుగజేసినాడు. దేవునిని ఆశ్రయించినాడు కాబట్టి దేవుడు ఏం చేసినాడంటే ఆసారాజుకు నెమ్మదిని కలుగజేసినాడు. నెమ్మది కలిగజేసినప్పుడు ఆసారాజు ప్రజలను అందరినీ కూడా దేవుని వైపు మళ్లించాడు. దేవుని యొక్క ఆజ్ఞలను పాటించుటకును దేవుని యొక్క విధులను చేయుటకును ఆ యొక్క యూదా వారినందరినీ ప్రోత్సహించి దేవుని వైపు మళ్లించిన వ్యక్తిగా ఉన్నాడు. అంతేకాదు అతని యొక్క పరిపాలనలో ఏం చేసినంటే ఆ యొక్క దేవునికి వ్యతిరేకమైనవి ఏవైతే ఉన్నావో వాటినన్నిటిని కూడా తొలగించినాడంట. దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాటినన్నిటిని కూడా ఆ ప్రతిమలను దేవతా స్తంభాలను సూర్య దేవతా స్తంభం ఈ విధంగా ఉన్నత స్థలములను యూదా వారి పట్టణంలో నుండి తీసివేసినాడు. అంటే దేవుడు అతన్ని ఏం చేసినాడంటే దేవుడు అతనికి నెమ్మది కలుగజేసినాడు. నెమ్మది ఎందుకు కలుగజేసినాడంటే దేవునిని అతడు ఆశ్రయించినాడు. ఆసారాజు దేవునిని ఆశ్రయించినాడు. అయితే ఆయనకు జీవితము సమాధానంగాను నెమ్మదిగాను సమృద్ధిగాను అతడు జీవిస్తున్నాడు. అయితే కొన్ని దినములు
జరిగే కొలది సంవత్సరాలు జరిగే కొలది ఏం జరిగిందంటే అతని యొక్క రాజ్యంపైకి వేరే రాజు దండెత్తి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, కూషీయుడైన జెరహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆసా అతనికి ఎదురుపోయిను. వారు మారేషా నొద్ద జెఫాతా అను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలపగా. అయితే సంవత్సరాలు జరిగే కొలది జరిగిన విషయం ఏదనగా, కూషీయుడైన జెరహు అనే రాజు 10 లక్షల సైన్య సమూహముతో 300 రథములను కూర్చుకొని ఇక ఆసా రాజుపైకి యుద్ధానికి వచ్చినాడు. అయితే 10 లక్షల సైన్య సమూహము ఇక జెరహు రాజు కలిగి ఉన్నాడు. అయితే ఇక్కడ మనము ఆసా సైన్యము మనం గమనించినట్లయితే డాళ్లను ఈటలను పట్టుకొని వారు 3 లక్షల మంది, విల్లు వేయవారు 2,80,000 మంది. ఆ యొక్క ఆసారాజు యొక్క టోటల్ సైన్యం ఎంత అంటే 5,80,000 మంది. అంటే జెరహు రాజు యొక్క సైన్యము ఇంకా 4,20,000 మంది ఎక్కువ ఉన్నారు. అయితే అటువంటి సమయంలో ఆ యొక్క ఆసారాజు, యూదారాజు అయిన ఆసా ఆ యొక్క జెరహు రాజుతో యుద్ధము చేయుటకు శక్తి చాలడం లేదు, బలము చాలడం లేదు. విస్తారమైన సైన్య సమూహము ఆసారాజుపైకి వచ్చినారు. అయితే ఆసారాజు ఏం చేసినాడంటే దేవునిని ఆశ్రయించి దేవుని పాద సన్నిధిని ఆశ్రయించి 11వ వచనంలో 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనంలో, ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి దేవునిని ఆశ్రయిస్తున్నాడు. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. లార్డ్, యు ఆర్ మై హెల్పర్. మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. అప్పుడు ఆసారాజు దేవునిని ఆశ్రయించి దేవుని పాద సన్నిధానంలో మొరపెడుతున్నాడు. దేవా, నిన్నే ఆశ్రయించి ఉన్నాము. నీ నామమును బట్టే మేము ముందుకు సాగుచున్నాము. ఈ యొక్క యుద్ధము చేయుటకు మేము సిద్ధపడి ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాతృలను నీపైని జయమొందనీయకుము అని ప్రార్థించగా, ఇక్కడ మనము ఆసా రాజును గమనించినట్లయితే ఆ యొక్క నరమాతృలను నాపైన జయమొందనీయకము అనలేదు, కానీ నీపైన జయమొందనీయకము అంటే నేను ఒకవేళ ఓడిపోతే ఓటమి నీది దేవా, కాబట్టి నేను ఓడిపోకూడదు, అంటే నేను ఓడిపోతే నీవు ఓడిపోయినట్టు అని దేవుని సన్నిధానంలో ఆ యొక్క ఆసారాజు మొరపెడుతున్నాడు. ఏమని మొరపెడుతున్నాడంటే, మా దేవా యెహోవా మాకు సహాయము చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాతృలను నీపైన జయమొందనీయకుమని ప్రార్థింపగా, ఎప్పుడైతే ఆ విధంగా దేవునిని ఆశ్రయించి దేవుని పాద సన్నిధానంలో ఆ యొక్క ఆసారాజు మొరపెట్టినాడో, దేవుడు చేసిన గొప్ప కార్యం ఏదనగా, యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుటను యూదా వారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆసారాజు కూషీయుడైన జెరహు రాజుతో యుద్ధము చేస్తే
తన సొంత శక్తి చేత, సొంత బలము చేత, సొంత సైన్యము చేత యుద్ధము చేస్తే ఆయన ఓడిపోతాడు, భయంకరమైన ఓటమి పాలవుతాడు. ఓటమి పాలైనప్పుడు ఒక రాజు చేతిలో మరి ఒక రాజు ఓడిపోయినప్పుడు భయంకరమైన శిక్షలు విధించేవారు. ఒక్కొక్క రాజ్యానికి సంబంధించిన శిక్ష, ఒక్కొక్క రాజ్యము ఒక్కొక్క విధంగా శిక్షలు వేసేది. కొన్ని రాజ్యాలు ఏం చేస్తారంటే కొందరు రాజులు వారి యొక్క కాలి బొటన వేళ్లను, చేతుల బొటన వేళ్లను వాటినన్నింటినీ తెగొట్టేవారు. కొందరు కన్నులు ఊడబెరికేవారు. కొందరు ఏం చేసేవాళ్ళంటే రాజులు ఓడిపోయిన వారిని ఒంగోబెట్టి వారిపైన ఆ యొక్క గుర్రాలను, వారిపైన వారి యొక్క కాళ్ళను మోపి గుర్రంలోనే ఎక్కేవారు. అంటే కొందరు రాజులైతే ఏం చేస్తారంట, ప్రాణముతోనే చర్మాన్ని కూడా ఒలిచేవారంట. అంటే ఒక రాజు మరి ఒక రాజు చేతిలో ఓడిపోతే ఎంతో భయంకరమైన శిక్షకు గురి అయ్యేవారు. కాబట్టి భయంకరమైన శిక్షలు రాజులు పొందేవారు. ఓడిపోయిన వారు భయంకరమైన శిక్షలు పొందేవారు. అంటే వర్ణింప శక్యముగానే శిక్షలు, అంటే ఒక్కొక్క రాజ్యం ఒక్కొక్క విధంగా శిక్ష విధించేది. అంటే ఇక్కడ కూషీయుడైన జెరహు రాజు యొక్క శిక్ష ఏదో రాయబడలేదు కానీ, కాబట్టి అనేక మంది రాజులు తమ శత్రువుల రాజ్యాలపైన విజయాలు పొందుకున్నప్పుడు ఏం చేసేవారంటే భయంకరమైన శిక్షలు ఓడిపోయిన రాజులకు విధించేవారు. అటువంటి భయంకరమైన శిక్షలు ఈ యొక్క కూషీయుడైన జెరహు చేతిలో ఆసారాజు ఓడిపోకుండా, అంతేకాదు ఒకవేళ ఓడిపోతే భయంకరమైన శిక్షను ఆసారాజు ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి ఆ యొక్క దుర్గతి ఆసారాజుకు పడకుండా దేవుడు ఏం చేసినాడంటే ఆసారాజు పక్షంగా దేవుడే నిలబడ్డాడు. దేవునిని ఆసారాజు ఆశ్రయించినాడు. దేవునిని ఆశ్రయించినాడు కాబట్టి గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించినాడు. అంటే ఎటువంటి విజయం అంటే యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుటను యూదా వారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. ఆసాయును అతనితో కూడా నున్న వారును గెరారు వరకు వారిని తరుమగా కూషీయులు మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను పారిపోయిరి. అంటే ఇక్కడ ఎవరి భయము కలిగింది? కూషీయుడైన జెరహు రాజుకు యెహోవా దేవుని యొక్క భయము కలిగింది. దేవుని భయము, దేవుని సైన్యము భయము కూషీయుడైన జెరహు రాజునకు అతని సైన్యానికి 10 లక్షల సైన్యానికి కలిగినట్లు మనము చూడగలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మన యొక్క జీవితంలో కూడా మనము విజయాలు పొందుకోవాలన్నా, ఆశీర్వదింపబడాలన్నా, మనకున్న శత్రువుల బలము కొట్టివేయబడాలన్నా, మనము శత్రువులపైన విజయాన్ని పొందుకోవాలన్నా మనకు కావాల్సింది దేవునిని మనం ఆశ్రయించాలి. దేవునిని ఆశ్రయించినప్పుడు దేవుడు మనకు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తారు. అంతేకాదు యూదా వారు విశేషమైన కొల్ల సొమ్ము పట్టుకొనిరి. గెరారు చుట్టూనున్న పట్టణములలోని వారందరి మీదికి యెహోవా భయం వచ్చెను గనుక ఆ పట్టణములన్నిటినీ కొల్లపెట్టి వాటిలో ఉన్న మిక్కుటమైన కొల్ల సొమ్మంతయు దోచుకునిరి. మరియు వారు పశుల సాలలను పడగొట్టి విస్తారమైన గొర్రెలను ఒంటెలను సమకూర్చుమని యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒంటెలు, గొర్రెలు, ఎద్దులు, ఇంకా విస్తారమైన జంతువులు, విస్తారమైన ధనము, విస్తారమైన వెండి బంగారాలు, ఇంకా అనేకంగా దేవుడు ఆ యొక్క కొల్ల సొమ్మంతా ఆసారాజుకు అనుగ్రహించినాడు. ఎందుకు ఆసారాజుకు ఆ విధంగా అనుగ్రహించినాడంటే ఆసారాజు దేవునిని ఆశ్రయించినాడు. దేవునిని ఆశ్రయిస్తే దేవుడు మన చుట్టూను నెమ్మదిని కలగజేస్తాడు. దేవునిని ఆశ్రయించినాడు కాబట్టి ఆసారాజు దేశములో నెమ్మదిని కలగజేసినాడు. దేశములోనే నెమ్మదిని కలగజేసినాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
అయితే నెమ్మది కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనాలి. దేవుని వైపు అనేకులను మళ్లించేటట్లుగా ఉండాలి. ఆసారాజు ఏం చేసినాడు? నెమ్మది కలిగినప్పుడు అనేకులను దేవుని వైపు మళ్లించినాడు. అంతేకాదు, ఆసారాజు తన యొక్క రాజ్యమును బలపరుచుకున్నట కొరకు ఆ యొక్క దేశం చుట్టూ ప్రాకారములు గల పట్టణములను కట్టించినాడు. యెహోవాను ఆశ్రయించుట ద్వారా ఆసారాజుకు శత్రు రాజ్యములపైన గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించినాడు. కాబట్టి అంతేకాదు, విస్తారమైన ఆ యొక్క సంపద ఆసారాజుకు వచ్చింది. అంటే ఏ విధంగా వచ్చిందంటే, దేవుడు ఆ యొక్క రాజు పైన, జెరహు రాజు పైన, కూషీయుడైన జెరహు రాజు పైన గొప్ప విజయాన్ని అనుగ్రహించినాడు. కాబట్టి ఆ యొక్క గొప్ప విజయం అనుగ్రహించడమే కాకుండా దేవుడు ఏం చేసినాడంటే, కూషీయుడైన జెరహు రాజు చేతిలో ఓడిపోకుండా, అతని ప్రాణం పోకుండా, అతడు శిక్షలకు గురి కాకుండా, అతని యొక్క రాజ్యం అంతా కొల్ల కొట్టుకొని పోకుండా దేవుడు ఏం చేసినాడంటే, ఆసారాజుకు దేవుడు తోడై ఉండి, ఎప్పుడు దేవుడు తోడై ఉంటాడంటే, దేవునిని ఆశ్రయిస్తేనే దేవుడు తోడై ఉంటాడు. దేవునిని మనం ఆశ్రయించకపోతే దేవుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆసారాజుకు తోడై ఉండి గొప్ప విజయాన్ని ఇచ్చాడు. గొప్ప విజయాన్ని ఇచ్చి గొప్ప సంపదను కూడా దేవుడు అనుగ్రహించాడు. గొప్ప సమాధానాన్ని దేవుడు అనుగ్రహించినాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో కూడా మనము దేవునిని ఆశ్రయించాలి. దేవునిని ఆశ్రయించినప్పుడు దేవుడు మనకు గొప్ప విజయాలు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా దేవునిని ఆశ్రయించి దేవుని ద్వారా గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవాలి. దేవుడి వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్.